కాశ్మీర్లోని పర్యాటకులకు సంబంధించి నిన్న ఏదైతే టెర్రరిస్టులు కోరుకున్న ట్రాప్లో ప్రజలు పడద్దు అని చెప్తున్నారు నిపుణులు. వాళ్ళ ఉద్దేశం తప్పుడు ప్రచారం చేయడం, కొత్తగా వచ్చే వాళ్ళని రానియకుండా చూడటం, అక్కడ ఉన్నోళ్ళు భయపడి వెళ్ళిపోయేలా చూడటం. ఆల్రెడీ మన వాళ్ళు కాశ్మీర్కి ఎవరైనా వెళ్ళుంటే వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా వచ్చే ఏం జరుగుద్దు అని భయపడిపోతూ చెప్పడం, తద్వారా వాళ్ళు వెనక్కి వచ్చేయాలి. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు టూర్లు క్యాన్సిల్ చేసుకోవాలి. ఇది టెర్రరిస్టులు కోరుకున్న ఉద్దేశం. అది మనం నెరవేరుస్తున్నాం, ఆ ట్రాప్లో పడుతున్నాం అంటున్నారు. ఎందుకంటే నిన్న మీడియా ప్రొజెక్ట్ చేసింది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3000 మంది వెళ్ళిపోయారు, 4000 మంది వెళ్ళిపోయారు, 5000 మంది వెళ్ళిపోయారు అన్నటువంటి. వాస్తవంగా ఓ విమానంలో 50 మంది పడతారు, పోనీ 100 మంది పట్టే విమానం అనుకుందాం, పెద్ద విమానాలు అక్కడ దిగవు, 100 మందిది అనుకుందాం. పోనీ 3000 మంది విమానాల్లో వస్తారా? అక్కడ ఉన్న సర్వీసులు అది తక్కువ. ఇంకోటి బస్సులో పట్టేటట్టు 30 మంది, 100 బస్సుల్లో పట్టుకుంటే 130 అంటే అప్పుడు లెక్కేసుకోవాల్సి ఉంటుంది. అన్ని బస్సులు అక్కడి నుంచి బయలుదేరినయ్యా అంటే 10 బస్సులు కలిపితే 300, 100 బస్సులు కలిపితే 3000. అన్ని బస్సులు ఇప్పుడు అక్కడ ఉన్నాయా అందరినీ గమ్యం చేర్చడానికి? లేదు. కానీ 3,500 మంది వెళ్ళిపోయారు, 5,000 మంది వెళ్ళిపోయారు, 10,000 మంది వెళ్ళిపోయారు అన్నటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ పక్కన ఫ్లైట్లు ఏమైనా అర్జెంటుగా కావాలంటే చేయడానికి. అది బేసిక్గా భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ పహల్గావ్లో జరిగిన ఇన్సిడెంట్, ఎక్కడో విశాఖపట్నంలో ఎవరినో చంపితే విజయవాడలో భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ తీవ్రవాదికి మాత్రం అట్లాంటి భయం ఉండాలి. ఆ భయాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు, ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ ట్రాప్లో మనం పడుతున్నాం. కాశ్మీర్కి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ భయపడక్కర్లేదు, దర్జాగా ఉండండి. ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ కంగారు పడక్కర్లేదు, మరింత సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఇంకా మరింత అలర్ట్గా ఉంటారు. ఇలాగ ప్రోత్సహించడం అత్యంత అవసరం. తీవ్రవాదులకు కావాల్సింది టూరిజం డౌన్ అయ్యి, తద్వారా అక్కడ ఉపాధి అవకాశాలు దెబ్బతిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ పేదరికం వైపుకి వెళ్ళి అప్పుడు అడిచ్చే 500 రూపాయలకు 1000 రూపాయలకి రాళ్ళు వేసడము, 2,000 రూపాయలు ఇస్తేనేమో పెట్రోల్ బాంబులు వేసడము, 10,000 ఇస్తే తీవ్రవాదంలో చేరడం లాంటి వాటి వైపుకి తీసుకెళ్ళడం కోసం, బాగుపడుతున్న కాశ్మీర్ పర్యాటకాన్ని నాశనం చేయడం కోసం మన వేళ్లతో మన కళ్ళు పొడిపించేట్టు వాళ్ళు సృష్టిస్తున్న ప్రచారాన్ని మనం నమ్మకుండా ఉంటే బెటర్.